అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కానీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు ఆయనకు అర్థమైతే కదా ఏం మాట్లాడాలనో. అదే పబ్లిక్ కూడా అర్థం కావట్లేదు. మీకు అర్థం ముందు ఆయనకు అర్థమైతే కదయ్యా. రా స్కేల్ అయితే రా స్కేల్ అన్నాడు అంటాడు. నేను చెప్పేది ఏంది అంటే గైడ్ చేసేవాడు సరిగా రాసి గైడ్ చేసేవాడు కాదు. ఓడు సక్కంగా రాసినా కూడా ఈయన మింగితే కదా చదవలేక అగసాట్లు ఆయన చదవగలితే కదా. సిద్ధం సభలు పెట్టినావు చూసారయ్యా ఏ విధంగా మాట్లాడినాడో. కిందికి చూడాలి, నమస్కారం అనేది కూడా కిందికి చూడాలా, పైకి చూడాలా. మైకు తట్టరా అనేది కూడా ఇటు రాసి ఉంటారు, ఇటు తట్టు అని, అప్పుడు తడతాడు. అది బతుకు. ఏం చేస్తావు ఈసారి అవి వస్తాయి 11 వస్తాయి, 11 వచ్చాయో 18 వచ్చాయో చూద్దాం. 2039 అయినా గెలుచాం పోయా. ఇప్పుడు గెలిచలేకంటే మరో 15 ఏళ్ల తర్వాత ఎంతకన్నా కానీ జగనన్న గెలిచేదాకా నా ఈ పోరాటం ఉంటాడా. అంటే మీ అన్న ఉంటాడా, ఏమన్నా కేసెస్ యాక్టివ్ అయిపోయి లోపల వెళ్ళే అవకాశం ఏం చెల్లైపోతే ఏమే ఇంతకుముందు వదిన ఉంటుందిలే అంటే నేనే పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేనే ముందుకు పోతా. ఏమవుతుంది? అన్నను ముఖ్యమంత్రిని చేసుకునేదే నా లక్ష్యం. దానికి మీరు ముఖ్యమంత్రి అవడానికైనా సిద్ధం? నేను ముఖ్యమంత్రిని కాలేనులే. బాధ్యతలు చేపడతారు ముఖ్యమంత్రి. ఆయన చేస్తా, జైల్లో ఉన్నా కూడా ఆయనే చేస్తా ముఖ్యమంత్రిగా. పాదయాత్ర చేస్తారు? పాదయాత్ర చేస్తాను, లేదంటే ఇంకొకటి చేస్తాను, ఏదైనా కదిరికి పంపిస్తాను. నీకు ఎందుకు అయింది చేసేటి చేస్తాంపా.